గడిచినటువంటి 7 నెలలు ఆయన తన రెక్కల చాటును భద్రపరిచి 8వ మాసంలోకి మన గొప్పతనం ఏం కూడా లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటే చిన్నవారు లేదా పెద్దవారు గతించిపోయినప్పటికీ ఏదో నీ పట్ల తన కార్యాన్ని చూపించుకోవాలని, నిన్ను బట్టి ఆయన మహిమ పొందాలని, నిన్ను బట్టి ఆయన సంతోషించాలని నీకు నాకు మనందరికీ ఇచ్చినటువంటి అవకాశం. పోయిన వారందరికంటే మనం గొప్పవారమని కాదు, ఉన్న మనలను ఆయన తన మహిమార్థమై బలపరచు నిమిత్తమై దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి సమస్త మహిమ దేవునికి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని యొక్క మాటల్ని 103వ కీర్తన, అందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన 103వ కీర్తన 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలండి. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రచించిన కీర్తన. ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఇది సమయం అయ్యింది. దేవుడిచ్చినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ, గడిచినటువంటి దినాలన్నీ తన రెక్కల చాటును భద్రపరిచినటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని తలపోసుకుంటూ ఆరాధించే సమయం, ఆయన నామాన్ని కీర్తించేటువంటి సమయం, ఆయన నామాన్ని గొప్ప చేసేటువంటి సమయం. కనుక కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో. అదండి కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో ఇంతవరకు క్షేమంగా ఉండగలిగావనంటే, ఇంతవరకు నీవు భద్రంగా ఉండగలిగావనంటే, ఇంతవరకు సజీవు లెక్కలో నిలవబడగలిగి ఉన్నావు అనంటే కేవలము ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారము, ఆయన చేసినటువంటి గొప్ప కార్యమయ్యింది. గనుక నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని అంటా ఉన్నాడండి. సన్నుతించమనంటే దేవునికి దగ్గరగా రావడం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన మాట కొరకై ఆయన చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ సమకూడినటువంటి ఈ తరుణము ఆయన సన్నిధికి నీవు నేను మనం సన్నుతించిన వారమై ఉన్నట్లుగా కనబడతా ఉంది. మంచిదే. కీర్తనకారుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా నీవు మరువద్దు. ఎన్నో మేలులు చేస్తుంటాడు, ఎన్నో ఉపకారాలు చేస్తుంటాడు, ఎన్నో నీ జీవితంలో మర్చిపోని సంఘటనలో ఆయన నీకు తోడుగా నిలబడి ఉంటాడు. అలాంటి కార్యాలు చేసినటువంటి దేవుడు, ఇంకా నువ్వు చేయగలిగినటువంటి దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించడం, ఆయన మహిమపరచడం ఎంతైనా నీకు ఆశీర్వాదం అయ్యింది, నీకు దీవెన అయ్యింది. మరి కీర్తనకారుడు నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని అంటా ఉన్నాడండి. ఏ విషయాల్లో ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఏ విషయాల్లో ఆయన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఏ విషయాల్లో ఆయన దేవుని స్తుతించడానికి ఇష్టపడి ఉన్నాడు. ఏదో గొప్ప కార్యాలు జరిగి ఉంటేనే కదా, ఏదో ఉపకారాలు తన జీవితంలో కలిగి ఉంటేనే కదా ఇంత గొప్ప మాటలు పలకడానికి. దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలులేంటి, దావీదు జీవితంలో చేసిన ఉపకారములు ఏమిటి? ఆయన పలికేటువంటి మాటలు ఆషామాషి మాటలు పలకడం లేదు, హృదయమార దేవుని స్తుతించడానికి ఇష్టపడిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటున్నాడు. నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమంటా ఉన్నాడు.
ప్రాణంతో చెప్తున్నాడు, తన అంతరంగంతో చెప్తా ఉన్నాడు. తిరిగో తన జీవానికి కారణం ఏమై ఉందో సమస్తమును ఎరిగినటువంటి దావీదు అంటాడు, ఇదిగో దేవుణ్ణి స్తుతించు అని అంటున్నాడండి. మరి దావీదు స్తుతించడానికి దేవుడు చేసిన కార్యాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే, చదవమన్నటువంటి ఆ మాటలోనే 3వ వచనంలో అంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ, అదండి కీర్తన భాగంలో ఒక మాట రాయబడింది, చదువుదాం. 33వ కీర్తన 1వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలతముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. చాలండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. న్యాయంగా నువ్వు ఆలోచన చేస్తుంటే, న్యాయంగా నీ జీవితాన్ని ఒకసారి నువ్వు నెమరు వేసుకుని ఉంటే, తప్పక నీ జీవితంలో దేవుని స్తుతించడానికి అవకాశాన్ని ఇవ్వగలుగుతావు. ఎందుకనంటే మనం బ్రతికున్నామనంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. బలాఢ్యులు గొప్పవారు ఎందరో కాలగర్భంలో కనుమరుగైపోయారండి. బలహీనులమైనటువంటి మనలను ఆయన భద్రపరిచి కాపాడిన వాడైనాడు. ఇందాక చదవబడిన కీర్తనలో, ఇదిగో పగలు ఎండ దెబ్బైన రాత్రులు వెండి దెబ్బైన తగలకుండా యెహోవా నిన్ను కాపాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు నిద్రపోడు, ఆయన నీకు నీడగా ఉండే దేవుడు. కనుక ఇంతవరకు నడిపించినటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యథార్థవంతులు చేయాల్సిన పని ఏంటి అంటే, దేవుని స్తుతించడం అది వారి వంతు. స్తుతించినటువంటి వారిని బట్టి ఆయన అంటాడు, అది వారికి శోభస్కరము, అది వారికి అందాన్ని ఇస్తుందట. వాస్తవమే, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకున్నారు అని ఆయన సంతోషిస్తాడు. వాస్తవమే, వారు నన్ను స్తుతించడం, నేను చేసిన మేలుని వారు జ్ఞాపకం చేసుకున్నారని ఆయన ఆనందించడానికి నువ్వు చేసిన కార్యం ఏమైనా ఉందనంటే ఆయన్ని స్తుతించడం, ఆయన ఘనపరచడం మాత్రమే. కాబట్టి ఎరిగినటువంటి కీర్తనకారుడు మాట్లాడతాడు, దేవా నా అంతరంగమందున సమస్తమ యెహోవాను సన్నుతించు అని పలికి కింద మాటలు చదివినట్టుగా ఏమంటాడు 3వ వచనంలో, ఆయన నీ దోషములన్నిటినీ, చాలండి. ఆయన చేసిన ఉపకారము దావీదు జీవితంలో ఏమయ్యిందో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో కూడా అలాంటి క్రియలుంటే, అలాంటి కార్యాలుంటే తప్పక నీవు కూడా స్తుతించ బద్ధుడివై ఉన్నావు, బద్ధురాలవై ఉన్నావు. కనుక భక్తుడు అంటాడు, దేవా ఏమంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించే దేవుడు అయినాడు. దోషములను క్షమించే దేవుడు. ఎందుకు మనం ఆయన స్తుతించాలి, ఎందుకు ఆయన మనం ఆరాధించాలి? ఒకవేళ మనుషులు మనం ఏలు పెట్టి చూపించవచ్చు, ఒకవేళ మనము మారిన వ్యక్తులుగా కనబడినా వారిలో ఎక్కడో మన మీద చిన్న చూపు కనబడతా ఉంటుంది. ఇక పాపాత్మరాలైనటువంటి స్త్రీని ఆదరించేవారు లేక యేసు పాదాల దగ్గరికి వచ్చిందట. ఆయన ఏమంటాడు, అమ్మా సమాధాన గలదానివై, అమ్మా అని పిలవగలిగేటువంటి సహృదయుడు, మంచి మనసు కలిగిన వాడై ఉన్నాడు. ఒకవేళ ఆ ప్రేమే లోకంలో దొరుకుంటే ఆమె ఆయన పాదాల దగ్గరికి వచ్చేది కాదు. లోకంలో అలాంటి ప్రేమ దొరకదు కనుక దొరికినటువంటి దగ్గర ఆమె కృతజ్ఞత కలిగి ఆయన ఘనపరచడానికి ఇష్టపడతా ఉంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా దోషములన్నిటినీ క్షమించే దేవుడు ఆయన. దోషములను క్షమించే దేవుడు. ఎక్కడ ఏ దోషములను అని అన్నప్పుడు 51వ కీర్తనలో ఒక మాట రాయబడింది. దావీదు జీవితంలో జరిగినటువంటి సంఘటన 51వ కీర్తన 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము.
నా దోషము పోవునట్లు. ఈయన ఎలాంటి వాడంటే నీ దోషములన్నిటినీ క్షమించే దేవుడై ఉన్నాడు. దావీదు అంటాడు, దేవా నా దోషములన్నిటినీ క్షమించు, పరిహరించు, కడుగు, శుద్ధీకరించు అని ప్రాధేయపడినటువంటి దావీదును దేవుడు త్రోసివేసేవాడు కాదు. ఆయన వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నా యొద్దకు వచ్చే వారిని మాత్రమును త్రోసివేసేవాడు కాదు. మనం రావాలే కానీ అతను కఠినుడైనా, మూర్ఖుడైనా, దుష్టుడైనా ఎవరైనా సరే మనసు మార్చుకోవాలి. కానీ పౌలు ఎలాంటి ఘోరమైనటువంటి వ్యక్తి. సౌలు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు. ఇదిగో స్టెఫన్ అనబడేటువంటి దైవజనుడిని రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే అంగీకరించే మనసు కలిగిన వాడై చూస్తా ఉన్నాడట. ఏమాత్రం అడ్డుకోవడానికి ఇష్టపడలేదు. ఇదిగో స్టెఫన్ చంపాలని కోరుకున్నవాడు, చంపిన తర్వాత చూసి ఆనందించిన వాడు సౌలు. అలాంటి కిరాతకుడు. అంత మాత్రమే కాదు, ప్రతి ఇంట్లోకి వెళ్ళి అక్కడున్నటువంటి దేవుని ఎరిగిన బిడ్డలందరినీ కూడా బయటికి లాక్కొచ్చి చెరసాల్లో వేయించి కొంతమందిని కొట్టి నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి మూర్ఖుడు. అలాంటి సౌలు సైతము ఆయన దర్శనాన్ని పొందుకున్న తర్వాత, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన మంచితనాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడి దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు. సౌలు అనగా పెద్దవాడు అని అర్థం, పౌలు అని ఏంటంటే చిన్నవాడు అని అర్థం. ఎలా మారిపోయాడు తెలుసా? గొప్పగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అంటాడు దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకుని, నేను సౌలుని పిలువబడ్డానికి అర్హుని కాదు, నేను చిన్నవాడిగా నీ దగ్గర ఉండాలనుకుంటా ఉన్నానని పౌలుగా తన యొక్క పేరును దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చుకున్నవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గొప్ప పరిచర్య చేసిన వాడై 14 పత్రికలు రాసి సంఘమంతటిని కూడా బలపరిచినటువంటి గొప్పవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కిరాతకులను, దేవునికి నష్టాన్ని కలుగు చేసినటువంటి వారిని, దేవుని నామానికి అవమానకరంగా ఉన్నటువంటి వ్యక్తులను సహితము ఆయన పాదాల దగ్గరకు వస్తే తప్పక ఆయన వారిని క్షమించేటువంటి మనసు కలిగిన వాడై ఉన్నాడు, కటాక్షించే హృదయం కలిగిన వాడై ఉన్నాడు. కనుక ఆయన పాదాల దగ్గర దొరికేటువంటి క్షమాపణ నిమిత్తమై దావీదు అంటాడు, దేవా ఏమంటాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాయి. నేను అంటాడు, దాని కింద అంటాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను అంటే ఒప్పేసుకుంటా ఉన్నాడు. దేవా నేను పాపినయ్యా అని అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నీ ఎదుటి నిలబడ్డానికి అర్హుడును కాదయ్యా, నేను దోషం కలిగిన వాడిని, పాపం కలిగిన వాడిని, కల్మషం కలిగిన వాడిని, నన్ను పరిహరించు, నన్ను పరిశుద్ధపరచు అని పలికినటువంటి దావీదుని త్రోసేయలేదు, కటాక్షించి తన హక్కును చేర్చుకుని మరలా తిరిగి లేవనెత్తినటువంటి ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ దావీదు అంటాడు, ఆయన నా దోషములను క్షమించేవాడని అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దోషములను క్షమించేవాడని గుర్తెరిగినటువంటి దావీదు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 38వ కీర్తన 18వ వచనంలో, నా దోషములను నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి నేను విచారపడుచున్నాను, నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు, మేలునకు ప్రతిగా వారు నాకు చాలండి. పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి నేను విచారపడుచున్నాను. ఒప్పుకుంటే కనికరింపబడతారు, కప్పుకుంటే దానివల్ల కలిగేటువంటి నష్టాన్ని మనం కొని తెచ్చుకున్న వారు అవుతాం. అందుకే భక్తుడు అంటాడు, దేవా నేను ఒప్పుకుంటా ఉన్నానయ్యా, నేను దోషం చేశాను, నేను పాపం చేశాను, నీ ఎదుట నిలబడ్డానికి అర్హుడు కూడా కాదు అని పలికినటువంటి దావీదును దేవుడు మరలా తిరిగి లేవనెత్తిన వాడే అన్నాడు. ఆయన ఎలాంటి వాడినంటే నీ దోషములను క్షమించే దేవుడు ఆయన. అందుకే భక్తుడు ఏమంటాడు, ఆ ప్రాణమా యెహోవాను
సన్నతించుము. ఆయన చేసిన ఉపకారముల దేన్ని కూడా మర్చిపోదు. ఏం ఉపకారం చేశాడు? ఆయన నా దోషములను క్షమించిన వాడై ఉన్నాడు. ఆయన గొప్పతనం ఎలాంటిది అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలి ఉండెను. చాలండి. 22వ వచనంలో ఆయన అంటాడు, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా పొందవచ్చును. వాస్తవంగా ఆయన క్షమిస్తా ఉన్నాడు, ఆయన కటాక్షిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దోషములను క్షమిస్తున్నాడు, పాపములను క్షమిస్తున్నాడు. ఈ క్షమించబడేటువంటి ఈ అర్హత నీకు, నాకు, మనందరికీ దగ్గరగా రావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకనగా ఈ లోకములో ఉన్నటువంటి సర్వమానవాళికి కూడా దేవుని చేత క్షమింపబడినటువంటి దుష్ట కార్యాలకులోని ఏం చేస్తున్నారు? వారందరూ కూడా దారి తొలగిపోయి యెషయా గ్రంథము 8వ అధ్యాయము చివరి లైన్లో రాయబడిన మాట, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారందరూ గాఢాంధకారంలోనికి తోలివేయబడతా ఉన్నారు. ఇది మనుషుల యొక్క జీవిత పరిస్థితి. మనుషుల యొక్క మనుగడ నిలవబడ్డానికి యోగ్యత లేనటువంటిగా మారిపోయింది. వారందరూ కూడా గాఢాంధకారంలోకి తోలివేయబడతా ఉన్నారు. వారందరూ కూడా దేవునికి అయిష్టలుగా మిగిలిపోతా ఉన్నారు. వీరందరినీ ఎరిగినటువంటి దేవుడు, ఇగో నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని పెడితే కానీ, రక్తం చిందింపబడితే కానీ పరిశుద్ధులుగా మార్చబడడానికి అర్హత లేదని ఇప్పటికీ కూడా బలియాగాలు జరుగుతున్నాయా లేదా? ఆయన తన ప్రాణాన్ని 2025 సంవత్సరాలకు పూర్వం ఆయన మన కొరకై మన పరిశుద్ధపరచు నిమిత్తమై, ఇదిగో ఎప్పుడో నీ కోసం ఆయన క్రయధనాన్ని చెల్లించిన వాడై ఉన్నాడు. ఆయన రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తం అయ్యింది కనుక వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. అది ఎవరికైనా తెలిసిందే. రక్తం చిందింపకుండా ఏ పాపము కూడా క్షమించబడదు. ఇప్పటికీ కూడా అన్యుల్లో జరుగుతూ ఉంది. ఆ రక్తాన్ని చిందిస్తూనే ఉన్నారు. కనుక ఎలాంటి రక్తాన్ని చిందిస్తే ఆ పాప క్షమాపణ జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభుల వారు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నటువంటి మాట, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తును మన కొరకై ఈ లోకమునకు పంపించాడు. ఎందుకు పంపించాడు? ఇక నీ కొరకై, నా కొరకై తన ప్రాణాన్ని పెట్టడం నిమిత్తమే. ఎందుకనంటే నీవు గడాంధకారములకు తొలివేయబడతా ఉన్నావు. చీకటిలో సంచరిస్తూ ఉన్నటువంటి నిన్ను మార్గాన్ని నుండి సత్యం వైపు నడిపించే నిమిత్తమై దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరమును, రక్తమును నీ కొరకై చిందించిన వాడైనా, నీ కోసం ఆయన బలియాగమై ఉన్నాడు. కనుక ఆయన బలియాగమే, ఆయన కార్చిన రక్తమే నిన్ను నన్ను మనల్ని శుద్ధి చేస్తూ ఉంది, నిన్ను నన్ను పవిత్రపరుస్తూ ఉంది. మళ్ళీ పరిశుద్ధులుగా మార్చడానికి అర్హత ఆయన రక్తము మాత్రమే.
కనుక దావీదు అంటాడు, నా దోషములన్నిటినీ క్షమించేవాడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పాప క్షమాపణ, నీ దోషములన్నిటినీ కూడా ఆయన పరిహరించిన నిమిత్తమై ఆయన నీ కోసం తన ప్రాణమును పెట్టిన వాడై ఉన్నాడు క్రొత్త నిబంధనలో. కాబట్టి ఆయన నీ కోసం చేసినటువంటి త్యాగమే ఈరోజు నీవు నేను పరిశుద్ధులుగా ఉండటానికి కారణమైంది. కాబట్టి ఇట్టి అర్హతను కలిగించినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దావీదు వల్లే. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మర్చిపోవద్దు. ఏం చేశాడు మేలు అనంటే దోషములను క్షమించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట దాని క్రింద ఏమని రాయబడింది? నీ సంకటములన్నిటిని కూడా కుదుర్చువాడు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన స్తుతించడానికి ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమిటి? ఒకటి, ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు. రెండవది, నీ సంకటములన్నిటిని కూడా కుదుర్చేవాడట. సంకటము అంటే రోగము అని అర్థం. ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నీ బలహీనతల్లో నిన్ను లేవనెత్తేవాడై ఉన్నాడు. నీకున్నటువంటి అనారోగ్యముల నుండి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆయన గాయములో ఉన్నటువంటి స్వస్థతను నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. భక్తుడు అంటాడు 30వ కీర్తనలో అంటాడు కదా, 30వ కీర్తనలో మొదటి వచనంలో మాట్లాడతాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుతా ఉన్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా అదండి. ఎలాంటి దేవుడినా? నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆయన నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. ఆయన నీకు కలిగిన రోగమును కుదిర్చేవాడు. ఆయన నీకు కలిగినటువంటి అనారోగ్యమును కుదిర్చేవాడు. ఆయన కీర్తనకారుడు అంటాడు, దేవా నీవు నన్ను స్వస్థపరిచితివి అని అంటున్నాడండి. ఎలాంటి పరిస్థితుల్లో స్వస్థపరిచాడు? చదువుదాం. 38వ కీర్తన 5-6 వచనాలు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలిగి స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖకాంతునై సంచరించుచున్నాను. చాలండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. కాబట్టి ఎలాంటి స్థితిలో దావీదు జీవితం కనబడతా ఉంది అంటే అతడు గాయముల చేత నింపబడి ఉన్నాడు. ఎవరు కూడా ఆయన గాయమును కట్టడానికి ముందుకు రాలేదు. ఎవరు కూడా ఆయన గాయములు కట్టువారు ఎవరు లేరు. ఆయన ధైర్యపరిచేవారు లేరు. ఆయన బలపరిచేవారు లేరు. అది శారీరకమైనటువంటి గాయమైన, హృదయానికి తాకినటువంటి గాయమైన, ఎలాంటి గాయములైనా కట్టుటకు సమర్థుడై ఉన్నటువంటి దేవుడు దావీదు ఎరిగి ఉన్నాడు. దావీదు తెలుసుకొని ఉన్నాడు. ఇదిగో దావీదు జీవితంలో మరలా తిరిగి తన సంకటములన్నింటినీ కూడా కుదిర్చేవాడిని దేవుని యందు అతను నమ్మికించి ఉన్నాడు. దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి దావీదు ఇదిగో పాపాలను క్షమించినటువంటి ఆ దేవుడు, సంకటములను కుదిర్చేవాడు కూడా ఆయన. కాబట్టి భక్తుడు అంటాడు, చదువుదాం అక్కడ ఒక మాట. 41వ కీర్తన 3వ వచనం. 3వ వచనంలో, రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు. రోగశయ్య మీద, రోగముతో పడకెక్కినటువంటి ఆ వ్యక్తిని ఆదరించేవాడు ఆయనే. రోగము కలుగగా నీవే స్వస్థపరిచితివి. దావీదు జీవితంలో ఎరిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవా నా మూర్ఖత వల్ల కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నను, నీవే నన్ను స్వస్థపరిచితివి.
నీవే నా గాయములను కట్టిన వాడువు, నీవే నాకు క్షేమాన్ని ఇచ్చిన వాడువు, నీవే నాకు ఆరోగ్యమునిచ్చిన వాడువు, నీవే నాకు నెమ్మదినిచ్చిన వాడు అని ఎరిగి దావీదు దేవుణ్ణి ఘనపరచుటకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు అనగా ఆయన మనలను, మన గాయములను కట్టేవాడు ఆయన. మూడవ మాట అంటాడు కదా, ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు? సమాధిలో నుండి, అదండి ఎక్కడి నుంచి లేవనెత్తుతాడు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేవాడట. సమాధిలో నుండి ప్రాణమును విమోచించే దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు, ఇక మా వాళ్ళ కాదన్నారు అని అన్న సమయంలో కలిగిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి దేవుడు తన మహిమార్థమై జరిగించేటువంటి గొప్ప కార్యాలు అనేకుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించువాడు. 30వ కీర్తనలో ఇందాక చదివిన మాటలు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 30వ కీర్తన 2-3 వచనాలు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. వాస్తవానికి తన యొక్క జీవితము కనుమరుగైపోయేటువంటి సమయంలో, తన యొక్క ప్రాణము వెడలిపోయేటువంటి సమయంలో, ఇక ఏమి మా వల్ల కాదనుకున్నటువంటి సమయంలో దావీదు దేవునికి మొరపెట్టాడు. దేవుని వైపు చూసిన వాడై ఉన్నాడు, దేవుని మీద ఆధారపడిన వాడై ఉన్నాడు, దేవుని మీద నమ్మిక కలిగిన వాడై ఉన్నాడు. నమ్ముట నీ వల్లతే సమస్తము సాధ్యమే అని సెలవిచ్చినటువంటి దేవుడు దావీదు నమ్మికను బొమ్ము చేయక, అతడు నాకు మొరపెట్టగా నేను అతనిని తప్పించెదను అన్న దేవుడు దావీదు మొర్రపెట్టాడట. దావీదు జీవితంలో చేసిన కార్యం ఏంటి అంటే వాక్యం సెలవిస్తుంది, నేను మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసింది. ఎక్కడున్నాడు? ఆల్రెడీ పాతాళంలో ఉన్నాడట. ఎవరు ఉంటారు అక్కడ? చనిపోయిన వారు ఉంటారు పాతాళంలో. ఇక ఆశలు వదిలేసుకొని పాతాళమునకు వెళ్ళినటువంటి దావీదు యొక్క ప్రాణమును లేవదీసినలో పెట్టినవాడు దేవుడట. నీ జీవితంలో ఎన్ని కార్యాలు, ఎన్నో సంఘటనలో ఇక నా పని అయిపోయింది అనుకున్న సమయంలో నేను లేవనెత్తినటువంటి క్షణాలు జ్ఞప్తికి తెచ్చుకోగలిగితే దావీదు వలె నీవు కూడా స్తుతించడానికి ఇష్టపడగలుగుతా. అందుకే భక్తుడు అంటాడు, దేవా నా ప్రాణమును లేవదీసిన వాడు నీవే. ఎక్కడి నుంచి? పాతాళములో నుండి. అంత మాత్రమే కాదు, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. వాస్తవానికి గోతులోకి దిగిపోయే పరిస్థితే, కానీ లేవనెత్తిన నిన్ను బట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దావీదు జీవితంలో ఏ సంఘటనలను ఆధారం చేసుకుని దావీదు 103వ కీర్తనలో పలికాడో వాటన్నిటిని కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆ మాటలు పలికగలిగాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆ మాటలను దావీదు వివరించగలుగుతా ఉన్నాడు, ఎలాంటి సిచ్యువేషన్లో దావీదు ఉండి దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ఏమంటాడు 103వ కీర్తనలో? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున సమస్తమా. మరి అంత హృదయపూర్వకంగా దేవుని స్తుతించడానికి తన ప్రాణంతో చెప్తున్నాడు, తన అంతరంగమందున సమస్తంతో చెప్తున్నాడు. ఎందుకు అని అన్నప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడు? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంఘటనలన్నింటినీ కుదిర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని కూడా లేవదీసేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తలచుకుంటే, ఆయన కావాలనుకుంటే చనిపోయిన వ్యక్తి కూడా లేవనెత్తడానికైనా సమర్థుడై ఉన్నాడు. చనిపోయిన లాజరు 3 దినాలు ఆ గృహంలో పడి ఉండగా, వారందరూ కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దర్శించి ముట్టి లేవనెత్తిన వాడు ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేయాలనుకుంటే మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన దేవుడై ఉన్నాడు.